ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మీకోసం యేసయ్య మాట అనే అనుదిన వాగ్దాన సందేశాలు వింటూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము ప్రభు మనతో మాట్లాడతారని, ఆయన ఘనమైన కార్యాలు జరిగిస్తాడని, గొప్ప మేలుతో మనం నింపుతారని మనం వింటున్నాం. అయితే మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు అంత ఇంత కాదు, ఎన్నో ఘనకార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నీ జీవితంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం జాగ్రత్తగా చదివితే ఆయన మన మధ్యలో నివసిస్తారు. ఎలా నివసిస్తారు అని అంటే ఆత్మపూర్ణుడై నివసిస్తారు. పరిశుద్ధాత్మ ఆదిమ సంఘాన్ని బలపరిచింది. పరిశుద్ధాత్మ ఆదిమ సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చింది. అందుకే ఈరోజు వాగ్దానాన్ని మనం చూస్తే హగ్గై 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడుకుడి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే భయం కలగదా అంటే కలగదు. కారణం ఏంటంటే మేడగది అనుభవాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారికి శక్తి కలిగింది, వారు శక్తి పొందారు అనే మాట మనం చూస్తాం. ఈరోజు ఈ ఉదయం నేను మాటలు వింటున్న వారి జీవితంలో శక్తివంతంగా ఉన్నారా? ప్రయోజనాత్మకంగా మీరు జీవిస్తున్నారా? భయాలతో జీవిస్తున్నారా అనేది మీరు ఆలోచించండి. భయం ఒక మనిషిని చాలా చాలా దిగజారుస్తుంది. భయం ఎంత లోతుకైనా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి భయము పోవడానికి అందుకే ఆయన అంటారు, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు. ఎలాంటి ఆదరణ ఇస్తారంటే ఆయన పాపమేంటో, నీతేంటో, తీర్పేంటో ఆయన మీకు బోధిస్తారు. ఎప్పుడైతే ఆయన మీకు బోధిస్తారో, ఆ బోధకు ఎప్పుడైతే మీరు లోబడతారో ఆ గొప్ప శక్తి బలం మీరు పొందుకుంటారు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా దేవుని వాక్యాన్ని మీరు చూస్తే, నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక మీరు భయపడవద్దు అని స్పష్టంగా ప్రభువారు మీతో మాట్లాడుతుండగా, భయాల్ని కొట్టివేసే ఆత్మ దేవుని ఆత్మ. భయాల చెరలో బ్రతికేవారుగా ఉండవద్దు. మనం ధైర్యాన్ని, పెను మార్పును తెచ్చుకోవాలి. వారు యేసు ప్రభు వారిని సిలువలో యాగమైన తర్వాత దాదాపుగా 50 దినములు వారు భయము గుప్పిల్లో బతికారు. ఒక పండగ వచ్చింది కానీ బయట వాతావరణం అంతా భయంకరంగా ఉందండి. ఆ సమయంలో వారందరూ శిష్యులందరూ కూడి ఒక మేడగదిలో కూడి వారు అందరూ కలిసి దాదాపుగా ఇంచుమించు 120 మంది అక్కడ స్త్రీలేమి పురుషులేమి కలిసి దేవుని సహాయాన్ని కోరుకోవడానికి, అయ్యా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామే, ఈ భయంకరమైన స్థితిలో ఉన్నామే, ఈ భయాన్ని తొలగిపోవాలంటే ఏంటి అని వారు ప్రాధేయపడుతూ దేవుని ఆత్మను పొందుకోవాలని ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తుండగా, అదిగో ఆయన చెప్పిన మాట యోహాను సువార్తలో ఆ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏంటంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోకి వెళ్ళిపోతాం. ఏంటి ఆ సంపూర్ణ సత్యం మనకు అర్థమవుతుంది. సంపూర్ణ సత్యం మనల్ని దేవుడు మనకు నేర్పిస్తారు. ఎలా మనం బ్రతుకుతాం, ఎలా ముందుకు వెళ్తాం, ఎలా జీవిస్తాం, రేపు ఏం జరగబోతుంది. వాళ్ళు భయపు గుప్పిల్లో బ్రతికారు. నాయకుడిని చంపేశారే, ఆయన చంపేశారు కదా, ఆయన తిరిగి వెళ్ళిపోయారు కదా, ఎట్లా మనం ఎలా ప్రయాణం, ఎలా మన జీవితం అని భయపడుతున్న వేళ వారి మీదకి ప్రచండమైన ఆత్మ దిగి వచ్చింది. దేవుని శక్తి వారి మీద దిగి వచ్చింది. పరిశుద్ధాత్మను పొందిన వాడు శక్తి పొందుతాడు. మనం నడవాలంటే ఏం కావాలండి? శక్తి కదా. మాట్లాడాలంటే ఏం కావాలి? శక్తి కదా. నిలబడాలంటే ఏం కావాలి? శక్తి కదా. సమస్యని జయించాలంటే కావాల్సిన శక్తి కదా. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సిన శక్తి కదా. ఆయన ఆత్మ నీ మీదకి దిగి వచ్చేయాలి. అందుకని అన్నారు, నా ఆత్మ మీ మధ్యనుంది. అది ఆదరించే ఆత్మ, శక్తిని అనుగ్రహించే ఆత్మ. మూడవదిగా మీ పక్షమున ప్రార్థన చేసే ఆత్మ, అది దేవుని ఆత్మ. ఈరోజు మన జీవితంలో ఒక తీర్మానం తీసుకోండి. దేవుడు చేసే ఘనకార్యాలు దేవుని ఆత్మ మన మధ్యలో ఉందని మీరు తప్పనిసరిగా అది గుర్తించండి.
ఈ దినమంతా దేవుని ఆత్మతో మీరు నడవాలని, దేవుని శక్తితో మీరు నిలబడాలని, మీ జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు మీరు కనులారా చూడాలని ప్రభువారు కోరుకుంటున్నారు. కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడుకుంటే, దేవుని ఆత్మ గురించి మనం అధ్యయనం చేస్తే, చక్కగా మనం చూస్తే ఆయన ఆత్మ అద్భుతమైన కార్యాలు చేయడం మనం చూస్తాం. మేడగదిలో వారందరూ 120 మంది వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అగ్ని నాలుకల వలె విభజింపబడి వారి మీదకు ప్రచండంగా వచ్చినప్పుడు అగ్ని, వారు బలమును పొందిన తర్వాత ఆ గదిలో నుంచి దిగి వచ్చి ఆ సమాజంలో కూడి వారు దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించగా ఇంచుమించు ఆ దినమునే 3000 మంది రక్షింపబడ్డారట. ఈరోజు నీ కుటుంబంలో అనేకులు రక్షింపబడాలన్నా, నీ జీవితంలో అనేకులు రక్షింపబడాలన్నా నువ్వు నమ్మాలి. దేవుని ఆత్మ మధ్యలో ఉంది. ఆయన ఆత్మ నీ మధ్యలో ఉంటే ఆదరణ కలుగుతుంది. ఆదరణకు లోటు కలగదు, శక్తికి లోటు కలగదు, నీకు ఆదరణకు లోటు కలగదు, నీ ప్రార్థనలో లోటు కలగదు, నీ జీవితంలో లోటు కలగదు. కనుక దేవుని యందు శ్రద్ధ భక్తులతో నిలబడండి. గొప్ప కార్యాలు మీరు అనుభవిస్తారు. ఆదిమ సంఘములో ఉన్న ఆ ఉజ్జీవం మీ జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడుతుందని చెప్పక తప్పదు. ఈరోజు అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, అనేకమైన భయాలు వస్తాయి, అనేకమైన దిగుళ్ళు వస్తాయి. అందుకే చూస్తామా, ఐగుప్తు అంతటా కూడా మరణ కేకలు వినబడ్డ ఆ రోజు ఏ గుమ్మముకైతే, గోషేనులో ఉన్న ఏ గుమ్మముకైతే ఆ రక్తము, గొర్రెపిల్ల రక్తము వేయబడి ఉందో అక్కడ భయము లేదు. దేవుని రక్తము ద్వారా కడగబడ్డ వారి జీవితంలో భయం ఉండదు. భయపడకుడి అని ప్రభు మాట్లాడారు. 365 సార్లు ఆయన మాట్లాడడం బైబిల్లో మనం చూస్తాం. భయపడవద్దు ప్రభు వారి పేరిట చెప్తా ఉన్నా. నిశ్చయంగా భయాలన్నీ కొట్టివేసి ఆదరణ కలిగించే ఆత్మ, మీ పక్షమున ప్రార్థించే ఆత్మ, శక్తిని అనుగ్రహించే ఆత్మ మీ మధ్యన ఉంది కనుక, అది దేవుని ఆత్మ కనుక భయపడక దేవుని యందు ధైర్యంగా నిలబడండి. శక్తికి మించిన కార్యాలు నా ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, భయాలు ఆందోళనలను అన్నిటినీ కొట్టివేసే దేవుని ఆత్మ మా మధ్యన ఉంది కనుక మాకు భయం లేదు. ఆ ఆత్మ ఘనకార్యాలు జరిగిస్తుంది కనుక భయం లేదు. శక్తివంతమైన కార్యాలు జరిగిస్తుంది కనుక భయం లేదు. కానీ నిశ్చయంగా ప్రార్థిస్తున్నాం, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో కార్యాలు సఫలమగునుగాక. మేలుకరమైన ఉజ్జీవాన్ని ప్రభువా మీరు రగిలిస్తుదురుగాక. కృప క్షేమములు వారి వెంట వచ్చునుగాక. అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. నిశ్చయంగా ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని ధైర్యపరచండి, నీ ఆత్మతో నింపండి. బలమైన శ్రేష్టమైన ఆదరణ, శక్తి, గొప్ప పక్షపు కలిగిన ప్రార్థనలు వారు చేయుదురుగాక. వారి జీవితంలో ఘనకార్యాలు జరుగునుగాక. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్వితీయమైన గొప్ప కార్యాలు నా ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.